పద్మాసనం రాకపోయింది సార్ Okay. తనకి. పద్మాసనం ఆయన వేయగలుగుతాడు. సో పద్మాసనం అంటే 80+ వాళ్ళకి అసలు బెండే కాదు సార్. కాదు. సో నీ అసలు బెండ్ అవ్వదు, నడవలేదు. అసలు కాదు సార్. అసలే కాదు. ఇప్పుడు దీనివల్ల బెనిఫిట్ ఏంటి? మెయిన్ ఏంటి సార్, దీనివల్ల మన యొక్క జాయింటింగ్స్ ఇప్పుడు సార్ ఇలా జాయింటింగ్ చేశారు కదా, దీనివల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఆగుతుంది సార్. తర్వాత ఓపెన్ చేసరికి ఏమవుతుంది, ఆ బ్లడ్ ఫ్లోయింగ్ ఇన్సైడ్ బాగా ప్రెషర్ తోడు వెళ్తుంది. పద్మ సర్వాంగాసనం ఎంత ఈజీగా చేశాడు సార్. అవును, కాళ్ళు అసలు కూర్చొని లేవలేరు, కూర్చుంటే లేవలేరు. ఇప్పుడున్న స్టూడెంట్ పిల్లలు కూడా కూర్చుంటే పైకి లేవలేకపోతున్నారు. అలాంటి సార్. సో నెక్స్ట్ ఏంటి సార్, అంటే ఇంకా ఎట్లా ఉంటుంది, బెనిఫిట్స్ ఏముంటుంది? ఈ రిలాక్స్ సార్, రిలాక్స్ రిలాక్స్ సార్. 80+ అతను ఇప్పుడు చక్రాసనం చేశారు కదా సార్, ఇప్పుడు తను చక్రాసనం చేస్తారు. ప్యాషన్ మెయిన్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. రిలాక్స్. నాకే టెన్షన్ వచ్చేస్తుంది వారా వేస్తుంటే. కౌంటర్ పోజ్ సార్, పవన్ ముక్తాసన్. పడుకోండి సార్, అలాగే పడుకోండి, అలా పడుకోండి. 2 కాళ్ళు దగ్గర తీసుకోండి, 2 కాళ్ళు దగ్గర తీసుకోండి, దగ్గర తీసుకొని ప్రెస్ చేసుకోండి. కౌంటర్ పోజ్. ఏంటి సార్ దీనివల్ల ఇప్పుడు మీరు బ్యాక్ కర్వ్ చేశారు కదా, ఆ స్పైనల్ కార్డ్ బాగా బెండ్ అయింది. దానికి మళ్ళీ ఆపోజిట్గా కౌంటర్ చేయాలి.